లేకపోతే పుల్లారావు గారు సబ్మెరైన్ వచ్చి హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకర్ ముంచేసినట్టుగా కొద్దిసేపటి క్రితమే అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ కన్ఫర్మ్ చేశారు. సో ఇంకా ఎయిర్ ఫోర్స్ కాకుండా నావీ కూడా రంగంలోకి దిగింది. శ్రీలంకలో 100 మంది మిస్ అయ్యారట. కరెక్టే. సేమ్ మరి హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కూడా ఈ విధంగా చేయొచ్చు కదా, వేరే వాటి నౌకల్ని కూడా. అయితే ఇదంతా కరెక్టే, కానీ అమెరికా అంత రీసెర్చ్, అంత నాలెడ్జ్, అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి ఈ కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుంటాయి కదా. యుద్ధం స్టార్ట్ చేసే ముందల అన్ని వాళ్ళు ఎక్కడ దాక్కున్నాడో కమేనీని వాళ్ళందరిని చంపేస్తున్నారు వరుసగా. ఇంటెలిజెన్స్ ఉండి ఉంటుంది వాళ్ళకి. ఇంటెలిజెన్స్ ఆ మాత్రం లేదని దిగారంటే ఇంకా మనమే చెప్పలేము. ఆఖరికి 10 రోజుల్లో గిరిధర్ గారు చెప్పినట్టుగా మా దగ్గర టపాకాయలు లేవని అని చెప్పారంటే ఇంకా అమెరికా ఏమైపోతుంది. డొనాల్డ్ ట్రంప్ మేము గెలిసే వెళ్ళిపోతున్నాం అని చెప్తారు అంతే ఆఖరి. ఇప్పుడు ఆ స్టేజ్ వస్తుంది. గిరిధర్ గారు నాలెడ్జబుల్ మ్యాన్, ఆయన కాదని చెప్పట్లేదు, కానీ కొద్దిగా వాళ్ళు ఆలోచించుకుని ఉంటారు కదా అనుకుంటున్నా. కానీ వారు చెప్పినట్టుగా రేపటి నుంచి దూకుడుగా మాత్రం డిస్ట్రాయ్ చేసేస్తారు ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు. వాళ్ళు కూడా చెప్పింది, హింట్ చేసింది, ఈవేళ రేపటి నుంచి ఎస్కలేట్ చేస్తున్నాం చూడండి అంటారు. ఆ రోడ్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు ఇంకా చేస్తారు. ఇది వాళ్ళ డెఫిషియన్సీస్ తట్టుకోవటానికి చేస్తారు, తప్పకుండా చేస్తారు. తర్వాత ఈ అరబ్ కంట్రీస్ కూడా వీళ్ళు వెనకాలే ఉన్నారు కదా, అమెరికా వెనకాల, ఇజ్రాయెల్ వెనకాల. వాళ్ళ దగ్గర కూడా చాలా వెపన్స్ ఉన్నాయి, చాలా వెపన్స్. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొనుక్కున్నారు. ఎవరితో దెబ్బలాడటానికంటే ఇప్పుడు కనపడేది ఇరాన్తో ఎప్పుడైనా యుద్ధం వస్తుంది అని పెట్టుకున్నారు వాళ్ళు. ఎన్ని ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ ఉన్నాయి, ఎలాంటి ప్లేన్స్ ఉన్నాయి, ఏంటి, ఎందుకు కొంటున్నారు, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎవరు ముందుగా అలసిపోతారు? ముందర నేను ఇరాన్ అలసిపోతారండి. ఇరాన్ అలసిపోతారు. ఎందుకంటే ఇది యుద్ధం అనగానే అంత సింపుల్ కాదు. మా దగ్గర ఉన్నాయి, మేము చంపేస్తాం, జాగ్రత్త అంటే వాళ్ళు కూడా ఆల్సో వార్ చేస్తారు. వార్ మషిన్ ఉన్నది కదా అమెరికా దగ్గర. రిసోర్సెస్ అమెరికా దగ్గర ఉన్నంతగా లేవు. వార్ మషిన్ కదా. ఇప్పుడు యూరోపియన్ దేశాలు కూడా సెంటిమెంట్ అంతా అమెరికా పక్కన ఉన్నది. సెంటిమెంట్ అంటున్నా, సెంటిమెంట్ ఇదా ఛాన్స్ దొరకదు ఇరాన్ నొక్కేయటానికి. తర్వాత అమెరికా, ఇజ్రాయెల్, ఈ అరబ్ దేశాలు, యూరోప్ కి ఓడిపోయే ఆప్షన్ మాత్రం లేదు. అంటే ఓడిపోయే ఆప్షన్ లేదంటే ఏమైనా చేయాలి వాళ్ళు, తప్పదు, ఏమైనా చేయాలి గెలవటానికి. ఈ రీసెంట్ గా నిన్న ఈవేళ వాళ్ళ డెస్పరేషన్ కూడా కనపడింది. డొనాల్డ్ ట్రంప్ అక్కడ మిలిషియాస్ ని ఎంకరేజ్ చేస్తా, కుర్దిస్తాను, తర్వాత సిస్తాన్, బలూచీలు వాళ్ళని చేస్తాను, మంచిది, అది గుడ్ స్టెప్. బట్ అది ఒక డెస్పరేషన్ చూపెడుతుందేమో అనుకుంటున్నా. తప్పకుండా ఒక క్రిటికల్ స్టేజ్ నెక్స్ట్ ఫ్యూ డేస్. ఇరాన్ దగ్గర వేల మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. అవి ఇప్పటి వరకు పూర్తిగా ఎందుకు ఆఫ్ చేయట్లేదు అంటే నేను అనుకుంటున్నా ఈ అరబ్ దేశాలు కూడా దింపాలి యుద్ధంలో అని ఇజ్రాయెల్ కి, అమెరికాకు ఉన్నది. వాళ్ళు స్పెక్టేటర్స్ గా కూర్చుని చూస్తాం కాదు, వాళ్ళు దిగాలనుకుంటున్నారు, దింపాలి అనుకుంటున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సరే, దాంతో పాటు అప్పుడప్పుడు సీరియస్ వాళ్ళు కూడా దిగుతారంటే ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్స్, వార్ అని, లైఫ్ డెత్ అనేటప్పటికీ ఎవరో కమెడియన్ బయటకు వస్తారు. ఇరాన్ కు సౌదీ అరేబియాకు మధ్య డైరెక్ట్ గా ఉన్నాయి కానీ అదే వాళ్ళు చేయక్కర్లేదు. వాళ్ళకి పర్లేదు కదా. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇందాక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇరాన్ కవర్ చేస్తే మేము దిగిపోతాం, మేము మీద యుద్ధం, నువ్వు సౌదీ అరేబియా మీద బాంబులు వేస్తే మాకు అగ్రిమెంట్ ఉన్నదని చెప్తే వాళ్ళు కూడా జవాబు ఇచ్చారు, నోరు మూసుకోలేకపోతే కరాచీని పేల్చేస్తామని ఏదో అన్నారు. అది వేరే మాట. సో ఈ కామెడీ కూడా ఎలాగ బయటకు వస్తుందో, మన ఇంట్రెస్ట్, భారతదేశం ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ కమెడియన్స్ ఏం చేస్తారో మనం చూడాలి కదా. ఆ సౌదీతో మాకు ప్యాక్ట్ ఉన్నది, జాగ్రత్త అని చెప్పారు. సో ఇవన్నీ బయటకు వస్తాయి ఈ వారంలో. బట్ అమెరికా, ఇజ్రాయెల్, ఈ అరబ్ దేశానికి ఆప్షన్ లేదు. ఏ మాత్రం ఓడిపోయినా, ఏ మాత్రం స్టాల్ అయినా వాళ్ళకి చాలా చాలా చెడ్డ పరిణామాలు వస్తాయి. కాబట్టి వాళ్ళ దగ్గర స్టామినా ఉన్నదని నేను భావిస్తున్నా. అంత తెలివి తక్కువగా వాళ్ళు ఖాళీ చేతులతో, అట్ట తుపాకులతో దిగేలా యుద్ధం
ఊరికనే బెదిరించి కొట్టేద్దాం అనుకుంటున్నారా? అది మన కనిగంటి గారు కూడా చెప్పాలి దాని మీద. కనగంటి గారు దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? శ్రీలంక ఆయన దగ్గర ఉన్నది